నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో వెబ్లాండ్ 2.0లో జాయింట్ పట్టాదారులుగా నమోదైన భూ యజమానులు తమ భూములను వ్యక్తిగతంగా విభజించుకోవడానికి అవకాశం కల్పించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. విభజన కోసం ప్రభుత్వం రుసుము పూర్తిగా మాఫీ చేసిందని అన్నారు. భూ యజమానులు కేవలం 50 రూపాయలు నామమాత్రం దరఖాస్తు రుసుము చెల్లించాలని అన్నారు. ఈ విభజన వల్ల అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం తదితర సదుపాయాలు పొందవచ్చునని అన్నారు. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే ఇన్స్పైర్ మనక్ అవార్డు కోసం ఆగస్టు 15లోగా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఈవీవీఎస్బి నారాయణ కోరారు. 6 నుండి 12 తరగతుల వరకు చదివే విద్యార్థులు దరఖాస్తుకు అర్హులని అన్నారు. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాల వారు 3 ప్రాజెక్టులు, ఉన్నత పాఠశాల వారు 5 నామినేషన్లు సమర్పించాలని తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో చేరడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఆగస్టు 13 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఈవీవీఎస్బి నారాయణ తెలిపారు. గడువు తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు బహుకరణ నిమిత్తం ఆగస్టు 8లోగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఈవీవీఎస్బి నారాయణ తెలిపారు. దరఖాస్తుదారుడు అవసరమైన అర్హతలను సంబంధిత విద్యాశాఖ అధికారి ద్వారా తెలుసుకోవాలని అన్నారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు మంచి చేసే ఉద్దేశం లేదని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సూపర్ 6 అమలు చేయలేక వైఎస్ఆర్సీ నేతలను అక్రమరస్తులు చేస్తూ ప్రజల చూపు మరచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తణుకులో 2-5 వార్డుల్లో శనివారం నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలంతా సూపర్ 6 పథకాల కోసం ఎదురు చూస్తూ అరవ లక్ష్మణ అంటూ నిస్సహాయ స్థితిలో ఉన్నారని అన్నారు. గత 5 ఏళ్లు పారదర్శకంగా అందించిన సంక్షేమ పాలన గుర్తు చేసుకుంటూ ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు మార్చెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్డూరు సీతారాం, 5వ వార్డు నాయకులు కాకరపతి ఆంజనేయులు, సందాపు దుర్గారావు, గుత్తుల బాలాజీ, పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు జల్లూరు జగదీష్, పట్టణ మహిళా అధ్యక్షుడు నూకల కనకదుర్గ, ఎంసీ మాజీ చైర్పర్సన్ అత్త కృష్ణవేణి, షేక్ షహీమా, బొద్దాని శ్రీనివాస్, గడ్డాడి శ్రీకాంత్, పైబొన యేసు బాబు పాల్గొన్నారు. అమ్మ బయటికి రండి అమ్మ ఒకసారి. వడ్డీ అన్నారు, అది టిట్కో హౌసెస్ వడ్డీలు తీసేసుకుంటున్నారంటే ఈ డబ్బులు రావట్లేదు. వాలంటీర్స్ వచ్చేవారు, రేషన్ ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఎలిజిబిలిటీ మళ్ళీ రావాలి జగన్, రావాలి జగన్. మీ ఇంటికి వచ్చి బుక్ చేయకుంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని వచ్చామండి. ఏదైతే వాగ్దానాలు చేశారో 143 వాగ్దానాలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టి మర్చిపోయి వదిలేసి, గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా ప్రజలకి మేలు చేయకపోగా ఓన్లీ పెన్షన్ మాత్రం టెన్షన్గా ఫస్ట్కి ప్రతి ఒక్క నాయకులు వెళ్ళిపోయే కార్యక్రమం చేస్తున్నారు. చెల్లికి మళ్ళీ మళ్ళీ జరగాలన్నట్టు ఏదో ఇంక ఇదే పని ఉంది తప్ప వేరే ఏం లేవు వీళ్ళకి. మరి ఇవాళ ఈ తణుకు చరిత్రలో ఎప్పుడూ కూడా పేకాట్లు లేవు. ఆవుల్ని గేదెల్ని కోసే సంస్కృతి లేదు. ఇక్కడ పేకాటను పెద్ద ఎత్తున ఆడుతూ కార్లు కూడా తాకట్టు పెట్టుకుని, బంగారం కూడా తాకట్టు పెట్టుకుని మరి దోపిడీ చేస్తున్నారు. మరి క్రికెట్ బెట్టింగ్లు, మరి వైన్ అయితే మాత్రం ఇష్టల విడిగా తెల్లవార్లు కూడా పాలైనా దొరకవేమో, కొన్ని నీళ్ళైనా దొరకవేమో, కానీ ఏ టైంలో పడితే ఆ టైంలో మందు దొరికేలాగా 10 రూపాయలు పెంచి, ఏదైతే ఎంఆర్పి రేటు మీద 10 రూపాయలు పెంచి దారుణంగా, అంటే ఏ బాటిల్ అయినా సరే బాటిల్ 10 రూపాయలు
అది లీటర్ బాటిల్ అయినా 75 ml అయినా మరి హాఫ్ లీటర్ అయినా మరి అలాగే క్వార్టర్ బాటిల్ అయినా ప్రతి దాని మీద 10 రూపాయలు ఎక్సెస్ చేసి అమ్ముకుని ఇవాళ ప్రజల్ని రక్త మాంసాలు పిండేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత దారుణాతి దారుణంగా ప్రజలను దోచుకున్న ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యేలు వీళ్ళేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ ట్రాన్స్ఫర్కైనా డబ్బులు, చిన్నిళ్ళు కట్టుకున్న డబ్బులు, పెద్దిళ్ళు కట్టుకున్న డబ్బులు, మరి దేనికైనా సరే పర్సంటేజ్లు ఆర్కే ట్యాక్స్ ప్రతి దానికి ట్యాక్స్లు వేసి అన్యాయంగా దోచుకుని తణుకు నగరంలో ఉన్న ప్రజల్ని రక్త మాంసాలు పిండుతూ దోచుకుంటున్నారు. ఇంత దారుణమైన సంస్కృతి ఎప్పుడూ లేదు. అన్ని అబద్ధాల పుట్టతో నడిపిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాదరణ చూసి తట్టుకోలేక జనం లేకుండా చేయాలని విశ్వ ప్రయత్నం చేయటం, సూర్యుడిని అరిచేత్తో ఆపుతమెంతో జగన్మోహన్ రెడ్డి గారు జనం రాకుండా ఆపాలని చూస్తున్నది కూడా అంతే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం తణుకులో పలు ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు గొడవలతో పాటు ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ గొడవలను తనిఖీ నిర్వహించి అక్కడ పనిచేసే సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. ప్రొహిబిషన్ చట్టం, ఎక్సైజ్ చట్టం, ఎన్డీపీఎస్ చట్టం పరిధిలోకి వచ్చే ఆల్కహాలు, నాటు సారాయి, గంజాయి, ఇతర డ్రగ్స్ తదితర వాటిని రవాణా చేయడానికి అనుమతిస్తే చర్యలు తప్పవని సూచించడంతో పాటు అటువంటి పదార్థాలను గుర్తించినట్లయితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. తణుకు జాతీయ రహదారికి సమీపంలోని శ్రీ చక్రసహిత నాగదుర్గ దేవాలయంలో వేంచేసి ఉన్న నాగమ్మ తల్లికి భక్తులు సారి సమర్పించారు. ప్రతి ఏడాది భక్తులు అమ్మవారికి అందించే సారిలో భాగంగా శనివారం పైడిపరుతో పాటు తణుకు పట్టణ నలుమూలల నుంచి మిఠాయి, పసుపు, కుంకుమ, గాజులు, రవికెలు, అరటిగెలలు భక్తులు సారి రూపంలో తీసుకువచ్చి అమ్మవారి విగ్రహం వద్ద ఉంచారు. శనివారం రాత్రి అమ్మవారి ముందు నిద్ర చేయించి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భక్తులకు అందచేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజాధికారులు జరిపిస్తామని, సారి ప్రసాదాన్ని భక్తులు స్వీకరించాలని కోరారు. ఆచరణ నియోజకవర్గంలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం పీఎం కిసాన్ మొదటి విడత రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని మాజీ మంత్రి ఆచరణ శాసనసభ్యులు పీతాల సత్యనారాయణ అన్నారు. ఆచరణ నియోజకవర్గంలో 19,175 మంది రైతులకు 13.14 కోట్ల బ్యాంక్ ఖాతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు జమ చేశారని పీతాల సత్యనారాయణ తెలిపారు. 3 విడతల్లో ఒక్కొక్క రైతు కుటుంబాలకు 20,000 లబ్ధి చేకూరిందని ఎమ్మెల్యే పీతాల సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పీతాల సత్యనారాయణ మాట్లాడుతూ మోసగాని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, 1000 రూపాయల పెన్షన్ పెంపు చేస్తామని 5 ఏళ్లు పట్టిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ 6 పథకాలు 90% పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వందేనని తెలిపారు. ఎక్కడ వైఫల్యమైందో చెప్పండి, దమ్ము ధైర్యం ఉంటే అని మాట్లాడతారు. రైతులకి రైతు పక్షపాతిగా ఈనాడు ఫామ్ చేశారు. డ్రోన్ ఇచ్చావు, ట్రాక్టర్ ఇచ్చావు, కృషి ట్రాక్టర్ ఇచ్చావు, పంపు ఇంజన్ పెంచింది ఇచ్చాం. మీరు ఇవ్వగలిగారని అడుగుతా ఉన్నాం. ఆఖరికి డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు కూడా త్వరత్వరగా మీరు ఇచ్చేసారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నాం. రైతు మీటింగ్ జరుగుతుంది, రైతు సమస్యలు మాట్లాడతాం. మీరు చేసిన కదా, మీరు ఇచ్చింది ఎంత? భరోసా కేంద్రాలు పెట్టారు. మేము 20,000 ఇస్తా ఉన్నాం. మీరు 13,500, 12,500, మరి నాకు సంఖ్య లేదు కానీ 13,500 చెప్తా ఉన్నారు. మీకు ఎప్పుడు కూడా మేము ముందున్నామని చెప్తా ఉన్నాం. ఇది ఎన్ని ఇబ్బందులున్నా చేస్తున్నాం. ప్రభుత్వం మాదని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం. మీరు మోసగారి ప్రభుత్వం, ఆపద ప్రభుత్వం, ఆపద ప్రసార సాక్ష్య మీడియా పెట్టుకుని మీరు ఏంటి ఉన్నట్టు ప్రసారం చేస్తున్న దుర్మార్గమైన మీడియా పేపర్ సాక్షి మీడియా పత్రికా రంగం నుంచి తొలగించాలని మాట్లాడుతా ఉన్నా.
గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం కళాశాలకు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్లో భాగంగా గుప్పెడి బియ్యం సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మలా కుమారి మాట్లాడుతూ విద్యార్థులందరూ తప్పనిసరిగా ప్రతి చివరి శుక్రవారం గుప్పెడి బియ్యాన్ని తీసుకువచ్చి సామాజిక సేవలో భాగస్వాములు అవ్వాలని వారికి సూచించారు. శనివారం గణపవరంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు 3.3 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారని గణపవరం వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.44 కోట్లు, పీఎం కిసాన్ పథకం కింద 80.86 కోట్లు, మొత్తం కలిపి 3.3 కోట్లు ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా దర్శి నుంచి, ప్రధాని వారణాసి నుంచి నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అర్హత కలిగి లబ్ధి చేకూరకపోతే తక్షణం ఆర్ఎస్ఆర్ ఇన్ఛార్జికి కానీ మండల వ్యవసాయాధికారికి కానీ తెలియచేయాలని అన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో రైతులంతా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. అన్నదాత సుఖీభవ ఆ రోజు సూపర్ 6 కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయల పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తామనేటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 7,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఈరోజు మరి రైతాంగానికి సంబంధించినటువంటి అకౌంట్లో జమ చేస్తున్నామనే విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. సబ్సిడీతో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు 14-19 ఇస్తే మరి 19-24లో మీరు చూసారు రైతు రథాలు ఆ మాట నుంచి కనీసం పరకం ముక్క కూడా 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు లేనటువంటి స్థితి. ఏదైతే వ్యవసాయాన్ని మూత వేసేటువంటి విధంగా రైతులు దగా మోసం చేసేటువంటి విధంగా గత 5 సంవత్సరాల పాలన సాగినటువంటి పరిస్థితి. అన్నిటికీ మించి రైతు కష్టపడినటువంటి పంట ధాన్యం 6 కాలం పగలనక రాత్రనక ఎండనక ఓననక కష్టపడి మనం పంట పండిస్తే ఆ పండించినటువంటి పంటను అమ్ముకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడ్డారో గత పాలన ఒక్కసారి గుర్తు చేసుకోమంటూ ఉన్నా. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో రైతు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవేళ ధాన్యం మీరు ఏ మిల్లుకి కావాలంటే ఆ మిల్లుకి, మీరు నచ్చినటువంటి మిల్లుకి ఈవేళ ధాన్యం కోరుకునేటువంటి వెసులుబాటు ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. శనివారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ సమావేశ మందిరంలో బళ్ళారి రాఘవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి మాట్లాడుతూ మానవతా కళా ప్రపూర్ణుడు బళ్ళారి రాఘవని పేర్కొన్నారు. తొలితరం కళామతల్లి ముద్దు బిడ్డల్లో బళ్ళారి రాఘవ ఒకరని అన్నారు. భారతీయ రంగస్థల వైభవాన్ని విదేశాల్లో చాటి చెప్పిన రాఘవ ఒకరని ఆయన పేర్కొన్నారు. బళ్ళారి రాఘవ గుర్తింపుగా ఆంధ్ర కళా ప్రపూర్ణ బిరుదుతో గౌరవించబడ్డారని తెలిపారు. కళారంగానికి వీరు చేసిన సేవల గుర్తింపుగా 1981లో తపాలా బిల్లును విడుదల చేశారని అన్నారు. జాతి ప్రగతికి మూఢాచార నిర్మూలనకు నాటకరంగం ప్రధాన సాధనమని భావించి నాటకరంగ అభివృద్ధికి ఎనలేని సేవలను బళ్ళారి రాఘవ చేశారని కృషి చేశారని తెలిపారు. ఈనాటి బంగారు మాట. అందరిలో మంచిని చూడడం నేర్చుకుంటే మనలోనూ అది పెరుగుతుంది. రామకృష్ణ పరమహంస. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.